వేదవతి నిహారిక ఇద్దరు కూడా డాక్యుమెంట్స్ తీసుకొని సుజాత ఇంటికి వస్తారు. ఆ సమయంలో సుజాత అవని నరసింహ మాట్లాడుకుంటూ ఉంటారు. రాత్రి ఎవరో మా ఇంటికి వచ్చారని చెప్పి అవని తన అనుమానాన్ని వ్యక్తం చేస్తుంది. మా ఇంటికి వచ్చింది ఎవరో ఖచ్చితంగా తెలుసుకొని తీరుతాను అని నరసింహ వేదవతి వాళ్లకు వినిపించేలా చెప్తూ ఉంటాడు. ఆ మాట విని వేదవతి నిహారిక టెన్షన్ పడుతూ ఉంటారు. అవును, మీరేంటి ఇలా వచ్చారు అని చెప్పి సుజాత వేదవతిని అడుగుతూ ఉంటుంది. అప్పుడు వేదవతి డాక్యుమెంట్స్ని అవనికి ఇస్తూ ఉంటుంది. ఏంటవి అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. చదువుకున్న దానివే కదా, ఓపెన్ చేసి చదివి చూడు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. అవని డాక్యుమెంట్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు సుజాత అవని ఆ డాక్యుమెంట్లో ఏముంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. వీళ్ళ ఆస్తులతో కానీ వీళ్ళ ఇంట్లో ఉన్న డబ్బుతో కానీ నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి ఈ డాక్యుమెంట్లో రాసిందక్క అని చెప్పి అవని సుజాతకు చెప్తూ ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్ మీద నేను సంతకం పెట్టాలంట అని చెప్పి అవని సుజాతకు చెప్తూ ఉంటుంది. మరి అవని డాక్యుమెంట్స్ మీద సంతకం పెడుతుందా? ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.